విడాకుల అంశంలో అత్యంత సంచలనాత్మకమైనటువంటి తీర్పు. యాక్చువల్‌గా ఒక మగవాడు, ఒక మహిళ పెళ్లి చేసుకున్నాక ఆ మహిళనికి సెక్సువల్ రిలేషన్స్‌లో ఉండటం మగవాడి బాధ్యత. ఒకవేళ మగవాడు గనక ఆమెతో సెక్స్ చెయ్యలేకపోతే వాడిని అసమర్థుడుగా, మగతనం లేనివాడిగా చూపుతూ అతని నుంచి విడాకులు తీసుకునే అధికారం మహిళకుంది. అట్లాగే అతను ఖచ్చితంగా కాపురం చేయాలి. పిల్లలు పుట్టే అవకాశం మగవాడికి లేదని తెలిసినప్పుడు కూడా ఆ కారణంగా కూడా విడాకులు తీసుకోవడంతో పాటు పరిహారం తీసుకునేటటువంటి అధికారం కూడా ఇక్కడ వీళ్ళకుంటుంది మహిళలకి. మరి అదే మహిళ నేను సెక్స్ చేయడానికి ఒప్పుకోను అంటూ భర్తతో నిరాకరిస్తే అతను జీవితకాలం అట్లాగే ఉండాలా? ఇది పెద్ద సమస్య అయింది. ఇట్లాంటి కేసెస్‌లో బాంబే హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అతన్ని అనుమానించడం క్రూరత్వంతో సమానమని స్పష్టం చేసింది. విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనొచ్చని చెప్పింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ మహిళ వేసిన పిటిషన్ ఈ సందర్భంగా తోసిపుచ్చింది. విడాకులకు అనుమతిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకు నెలకు 1,00,000 భరణం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ జస్టిస్ రేవతి మొయితే డేరే, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనం విచారించింది. తోటి ఉద్యోగులు, అతడి స్నేహితుల ముందు ఆమె ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని భావించాల్సి వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగురైన భర్త సోదరి, ఆయన కుటుంబీకుల పట్ల ఉదాసీనత చూపడం కూడా అతడి బాధకు కారణాలుగా అభిప్రాయపడింది. 2013లో వివాహం చేసుకున్న జంట ఆ ఏడాది తర్వాత నుంచి విడివిడిగా ఉంటుంది. శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ వేధిస్తోందని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు ఇబ్బంది పెడుతూ మానసిక వేదనకు గురి చేస్తోందని భర్త ఆరోపించాడు. పుట్టింటికి వెళ్ళిపోయినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని వాపాడు. ఇలా భార్య ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురవుతున్నానని విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2015లో పూణేలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తే మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. అయితే అత్తమామలు మాత్రమే తనను వేధించారని, భర్తపై తనకు ప్రేమ ఉందని, విడిపోవాలని కోరుకోవడం లేదంటూ ఇప్పుడు భార్య పిటిషన్లో పేర్కోవడం స్పెషల్ అనమాట.